నెక్స్ట్ ఇంపార్టెంట్, మీకు లాస్ట్ టైము ఆర్థోగనల్ ప్రాపర్టీస్ ప్రూవ్ చేశారా? ఆల్రెడీ టెస్ట్ కూడా రాశారు. అది ఇక్కడ మనం రోడ్రిగ్యూస్ ఫార్ములా యూజ్ చేసి అది ప్రూవ్ చేయాలి. సో క్వశ్చన్ ఎలా ఇస్తారంటే చాలా ఇంపార్టెంట్, ఇది రాసుకోండి. క్వశ్చన్ అన్నాను, బై యూజింగ్ రోడ్రిగ్యూస్ ఫార్ములా for hn of x and integrating by parts show that psi is equals to the psi integral minus infinity to plus infinity e power minus x square into hn of x into hm of x dx is equals to 0 for m not equal to n is equals to 2 power n into n factorial into root pi if m is equals to n. ఇది కదా ఆల్రెడీ మనం ఇక్కడ రాసాం చూడండి, ఆర్థోగనల్ ప్రాపర్టీస్లో రాసాం. దీన్ని మనం ఆర్థోగనల్ ప్రాపర్టీస్ ఆఫ్ హెర్మైట్ పాలినామియల్ అంటాం. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎం వాల్యూ ఎన్ వాల్యూ సమానం కానప్పుడు 2 పవర్ n ఇంటూ ఎన్ ఫ్యాక్టర్ రూట్ పై ఎప్పుడంటే m ఈక్వల్ టు n అయినప్పుడు. ఇది ఆల్రెడీ మనం ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు మనం బై యూజింగ్ రోడ్రిగ్యూస్ ఫార్ములా అండ్ ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ ఈ రెండు యూజ్ చేసి ఇది రిజల్ట్ ప్రూవ్ చేయాలి. ఆర్థోగనల్ ప్రాపర్టీస్ ఆఫ్ హెర్మైట్ పాలినామియల్స్ బై యూజింగ్ రోడ్రిగ్యూస్ ఫార్ములా అండ్ ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్. అది వాళ్ళ క్లాస్, అర్థమైందా? ఆర్థోగనల్ ప్రాపర్టీస్ ఆఫ్ హెర్మైట్ పాలినామియల్స్ మనం ప్రూవ్ చేయాలి బై యూజింగ్ రోడ్రిగ్యూస్ ఫార్ములా అండ్ ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్. క్వశ్చన్ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ప్రూఫ్ చేద్దాం దానికి. సో మనం ఆల్రెడీ రోడ్రిగ్యూస్ ఫార్ములా టెస్ట్ రాసాం కదా. ప్రూఫ్ బై రోడ్రిగ్యూస్ ఫార్ములా సో ఈ ఫార్ములా ఏంటి? hn of x is equals to -1 whole power n into e power x square into dy dx of e power minus x square. సో ఇది రోడ్రిగ్యూస్ ఫార్ములా. hn of x is equals to -1 whole power n into e power x square into dy dx of e power minus x square. ఇప్పుడు e power minus x square ఇదే తీసుకొచ్చింది. ఇక్కడ e power ప్లస్ x square ఉంది, ఇదే వస్తే మైనస్ x square వస్తుంది. అంటే దీన్ని ఏమని రాయొచ్చు అంటే e to the power of minus x square into hn of x is equals to -1 whole power n into dy dx of e to the power of minus x square. అంటే ఇక్కడ e power minus x square into hn of x equal to ఏమొచ్చింది? -1 whole power n into dy dx of e to the power of minus x square. ఇక్కడ దాకా అర్థమైందా? జస్ట్ e power x square ని ఇటే తీసుకొస్తాం, e power minus x square అయింది, అక్కడ దాకా రాస్తాం. సో ఇక్కడ దాకా అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఏంటి? psi ఈజ్ ఈక్వల్స్ టు కదా ఎల్హెచ్ఎస్. సో కన్సిడర్ ఈ psi ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చారు? ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ e to the power of minus x square into hn of x into hm of x dx. అదే కదా ఎల్హెచ్ఎస్ చూడండి ఒకసారి.
-1 హోల్ పవర్ n ఇంటూ hn ఆఫ్ x ఇంటూ e పవర్ మైనస్ x స్క్వేర్ ఇంటూ hn ఆఫ్ x ఇంటూ hn ఆఫ్ x dx. ఇప్పుడు చూడండి ఇక్కడ దీన్ని తీసుకుని మనకు ఆన్సర్ ప్రూవ్ చేయాలి. e పవర్ మైనస్ x స్క్వేర్ ఇంటూ hn ఆఫ్ x, e పవర్ మైనస్ x స్క్వేర్ ఇంటూ hn ఆఫ్ x బదులుగా రాయాలి. సో ఏం రాయాలి? ఇంటిగ్రల్ -∞ to +∞ ఏమని రాయాలమ్మా? -1 e to the power of n ఇంటూ dy dx e to the power of -x స్క్వేర్, e పవర్ మైనస్ x స్క్వేర్ ఇంటూ hn ఆఫ్ x బదులు ఇక్కడ దగ్గర రాయాలి ఇంటూ hn ఆఫ్ x dx అలా రాయాలి. అర్థమైందా? రాస్తాం. ఇప్పుడు -1 హోల్ పవర్ అని బయటకు తీసుకొచ్చింది. కాన్స్టెంట్ ఇది -1 హోల్ టు ద పవర్ ఆఫ్ n కాన్స్టెంట్ ఇంటిగ్రల్ -∞ to +∞ d by dx ఆఫ్ e పవర్ మైనస్ x స్క్వేర్ ఇంటూ hn ఆఫ్ x ఇంటూ dx. ఇప్పుడు ఇక్కడ uv అప్లై చేయాలి. దీన్ని మనం ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ అంటాం. uv అప్లై చేయాలి. సో ఇంటిగ్రల్ uv dx, ఇక్కడ u ని hn ఆఫ్ x అనుకోండి, v ని hn ఆఫ్ v ని d by dx ఆఫ్ e పవర్ మైనస్ x స్క్వేర్ అనుకోండి. ఇంటిగ్రల్ uv చేయాలి. దీన్ని మనం ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ అంటాం. u ఇంటిగ్రల్ v dx ఫార్ములా ఇది. u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d by dx ఆఫ్ u ఇంటిగ్రల్ v dx హోల్ dx. ఇది మనం ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ అంటాం. దీన్ని వాళ్ళు ఎక్కడ అడిగారు కదా, బై యూజింగ్ రోడ్రిగీస్ ఫార్ములా స్టార్టింగ్ రాయిస్తాం. బై యూజింగ్ ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ అంటే ఇక్కడ uv అప్లై చేయాలి. u ఇంటూ v ఇంటిగ్రల్ uv. సో ఫార్ములా ఏంటి? u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d by dx ఆఫ్ u ఇంటిగ్రల్ v dx హోల్ dx రాస్తాం కదా. అది ఇప్పుడు మనం ఈ ఫార్ములా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సారీ d పవర్ n. సో రోడ్రిగీస్ ఫార్ములా d పవర్ n రాసుకోండి. అక్కడ d పవర్ n బై dx పవర్ n. సారీ అక్కడ కూడా రాసుకోండి. రోడ్రిగీస్ ఫార్ములా అక్కడ ఏమని రాస్తారంటే hn ఆఫ్ x is equals to -1 హోల్ పవర్ n ఇంటూ e పవర్ x స్క్వేర్ ఇంటూ d పవర్ n బై dx పవర్ n ఇంటూ e పవర్ మైనస్ x స్క్వేర్ అని రాసుకోండి. పవర్ n రాసుకోండి. పవర్ n d పవర్ n బై dx పవర్ n. సారీ అది మార్చుకోండి. రోడ్రిగీస్ ఫార్ములా d పవర్ n బై dx పవర్ n రాసుకోండి. సో ఇప్పుడు u అప్లై చేద్దాం. చూడండి ఎలా చేస్తున్నాము. దట్ ఈస్ ఇది ఫార్ములా అనమాట. జస్ట్ దీన్ని మనం ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ అంటాం. చూడండి ఎలా చేస్తాం. -1 హోల్ పవర్ n కాన్స్టెంట్ ఇంటూ u ఇంటిగ్రల్ v dx. u అంటే ఏంటి? hn ఆఫ్ x. సో hn ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రల్ v dx ఇంటిగ్రల్ -∞ to +∞. v అంటే ఇక్కడ d పవర్ n బై dx పవర్ n e to the power of -x స్క్వేర్ dx. ఇగో u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ అంటే -∞ to +∞ d by dx ఆఫ్ u అంటే ఏంటి? hn ఆఫ్ x అవునమ్మా ఇంటూ ఇంటిగ్రల్ v dx. v అంటే ఎంత? d పవర్ n బై dx పవర్ n e పవర్ మైనస్ x స్క్వేర్ dx హోల్ dx. అర్థమవుతుందమ్మా? జస్ట్ సబ్స్టిట్యూషన్ అంతే. ఇక చూడండి u అంటే hn ఆఫ్ x ఇంటిగ్రల్ v dx -∞ to ∞ d పవర్ n బై dx పవర్ n e పవర్ మైనస్ x స్క్వేర్ dx మైనస్ ఇంటిగ్రల్ -∞ to +∞ d by dx ఆఫ్ hn ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రల్ v అంటే d పవర్ n బై dx పవర్ n e పవర్ మైనస్ x స్క్వేర్ dx హోల్ dx. అక్కడ దాకా రాస్తాం. నెక్స్ట్ స్టెప్లో సో ఇంటిగ్రేషన్ చేద్దాము. దట్ ఈస్ ఈక్వల్స్ టు -1 హోల్ టు ద పవర్ ఆఫ్ n ఇంటూ ఇక్కడ hn ఆఫ్ x ఇంటూ ఇక్కడ ఇంటిగ్రల్ -∞ to +∞. అప్పటి లిమిట్ లోయర్ లిమిట్ d పవర్ n dx పవర్ n. ఇంటిగ్రల్కి d బై dxకి ఉందనుకోండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఇక్కడ d పవర్ n బై dx పవర్ nలో ఒక డెరివేటివ్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు అంటే ఇంటూ d పవర్ n - 1 బై
dx పవర్ n మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ రాయాలి. అర్థమైంది దీని ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఒక డెరివేటివ్ తీసుకోవాలి, ఒక డెరివేటివ్ ఒక ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ చేసేయాలి. సో d పవర్ n బై dx పవర్ n లో ఒక డెరివేటివ్ d బై dx ఇంటిగ్రల్ క్యాన్సిల్ అయిపోతే d పవర్ n మైనస్ 1 బై dx పవర్ n మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ చేయాలి. సో నెక్స్ట్ మైనస్ ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఇక్కడ రాద్దాము. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ, ఇక్కడ కూడా అది సేమ్, ఇక్కడ ఇంటిగ్రల్ ఉంది కదా, మళ్ళీ సేమ్ కండిషన్ ఇలాగ రాయాలి. సో d పవర్ n మైనస్ 1 బై dx పవర్ n మైనస్ 1 ఇంటూ dx ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ hm ఆఫ్ ఎక్స్ ఇంటూ d by dx ఆఫ్ hm ఆఫ్ ఎక్స్ dx. అర్థమైందమ్మా? సో చూడండి, d పవర్ n మైనస్ 1 బై dx పవర్ n మైనస్ 1 ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఈ dx లాస్ట్ రాదు, ఇది మామూలు రాస్తాం d by dx ఆఫ్ hm ఆఫ్ ఎక్స్ అది దాకా రాదు. సో అర్థమైంది కదా? నెక్స్ట్ స్టెప్లో దట్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ n ఇంటూ, జాగ్రత్తగానండి, ఇప్పుడు ఈ వాల్యూ అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ, లోయర్ లిమిట్ మైనస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఈ పవర్ ఇన్ఫినిటీ 0, అర్థమైందమ్మా? సో ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది, అప్పర్ లిమిట్ 0, లోయర్ లిమిట్ కూడా 0. సో ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి x బదులు, ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ స్క్వేర్ అంటే ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ, ఈ పవర్ ప్లస్ ఇన్ఫినిటీ, సో రెండు జీరోలే, ఈ పవర్ ఇన్ఫినిటీ వాల్యూ 0 అనమాట. సో దీని వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. సో ఈ వాల్యూ 0 మైనస్, సో ఈ వాల్యూకి వచ్చేసరికి జాగ్రత్త చూడండి, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. సో ఇక్కడ చూడండి, d పవర్ n మైనస్ 1 బై dx పవర్ n మైనస్ 1, ఇక్కడ d ఉంది, d ఇంటూ d పవర్ n మైనస్ 1, ఇది పవర్ 1 ఉంది కాబట్టి 1 క్యాన్సిల్, d పవర్ n బై dx పవర్ n రాయచ్చు ఇంటూ ఈ రెండు బదులు d పవర్ n బై dx పవర్ n hm ఆఫ్ x ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ dx అలా రాయచ్చు. అర్థం ఎలా వస్తున్నాం? జస్ట్ ఉన్నదరకు రాయిస్తాం అంతే, రాస్తాం. సో నెక్స్ట్ స్టెప్లో చూడండి, ఇక్కడ ఇది మైనస్ 1 హోల్ పవర్ n 0, ఇంకా రాయట్లేదు, ఇక్కడ కూడా మైనస్ ఉంది. సో మైనస్ 1 హోల్ పవర్ n సో ఇది పాజిటివ్ అయ్యి ఓన్లీ ఇదే మిగులుతుంది. సో ఇక్కడ ఏం రాయించండి, దీన్ని మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ d పవర్ n బై dx పవర్ n hm ఆఫ్ x ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ dx. ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఉండదు, ఇక్కడ కూడా మైనస్ 1 హోల్ పవర్ n వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, మొత్తం అది 0 ఉండదు ఇంకా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది మైనస్ ఇన్ఫినిటీ d పవర్ n బై dx పవర్ n hm ఆఫ్ x ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ dx అక్కడ రాయండి.
సో ఇది దాకా అర్థమైంది కదా. సో ఇదంతా ఏం వాల్యూ, ఇదంతా సై వాల్యూ అంతే కదా. సో సై ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది, ఇదంతా సై వాల్యూ ఇంటిగ్రల్ -∞ to +∞ d⁻n/dx⁻n into hm(x) into e⁻−x² dx. ఇక్కడ మనం 2 కేసెస్ తీసుకోవాలి. ఇక్కడ దాకా అర్థమైందా. ఇప్పుడు మనం n నాట్ ఈక్వల్ టు m కేసు, n ఈజ్ ఈక్వల్స్ టు m కేసు తీసుకోవాలి. ఫర్ n నాట్ ఈక్వల్ టు m కేస్ 1 తీసుకుంటాం. ఇదంతా ఏ వాల్యూ, సై వాల్యూ అదే కదా, సింప్లిఫై చేసుకుంటూ వచ్చాం. సో కేస్ 1లో మనం ఏం చేయాలంటే n నాట్ ఈజ్ ఈక్వల్స్ టు m తీసుకోవాలి. సో n నాట్ ఈక్వల్ టు m అంటే అర్థమేంటి, 2 నాట్ ఈక్వల్ టు 3 ఉంది అనుకోండి, ఇక్కడ 2 లెస్ దెన్ 3 అని రాయొచ్చు, లెస్ దెన్ కండిషన్. 4 నాట్ ఈక్వల్ టు 3 అనుకోండి, గ్రేటర్ దెన్ కండిషన్ రాయొచ్చు. అంటే రెండు నెంబర్స్ ఈక్వల్ కాకపోతే అయితే లెస్ దెన్ అవ్వాలి లేదా గ్రేటర్ దెన్ అవ్వాలి. దేర్ఫోర్ ఇక్కడ ఏమవచ్చు, n గ్రేటర్ దెన్ m ఆర్ m గ్రేటర్ దెన్ n. అర్థమైందా. అయితే n అయినా పెద్ద ఉండాలి లేదా m అయినా పెద్ద ఉండాలి అంతే కదా, రెండు ఈక్వల్ కాదు కాబట్టి. ఈక్వల్ అయితే పర్వాలేదు, ఈక్వల్ కాకపోతే రెండింటిలో ఏదో ఒకటి పెద్ద ఉండాలి అవునా కదా. సో ఫర్ n గ్రేటర్ దెన్ m, n గ్రేటర్ దెన్ m అంటే m వాల్యూ కంటే ఎక్కువ తీసుకుంటాం ఇక్కడ. అప్పుడు హెర్మైట్ పోలార్ వాల్యూ 0 అవుతుంది. n గ్రేటర్ దెన్ m అయినా hmx 0 అయిపోతుంది. అలాగే ఫర్ n లెస్ దెన్ m, అలాగే ఫర్ m గ్రేటర్ దెన్ m కూడా hmx 0. అంటే ఈ రెండింటికి 0 అయిపోతాయి. హెర్మైట్ పోలార్ వాల్యూ n గ్రేటర్ దెన్ mకి m గ్రేటర్ దెన్ nకి రెండింటికి కూడా 0. అర్థమైందమ్మా. ఓన్లీ m ఈక్వల్ టు nకే 0 అవ్వదు. సో గ్రేటర్ దెన్ ఉన్నా లెస్ దెన్ ఉన్నా ఇక్కడ మనం n టైమ్స్ డెరివేటివ్ చేస్తున్నాం దీన్ని. అర్థమైందా. n టైమ్స్ డెరివేటివ్ చేసినప్పుడు n గ్రేటర్ దెన్ m అయినప్పుడు ఈ వాల్యూస్ దాటి వెళ్ళిపోతుంటుంది, దాటి వెళ్ళిపోతే మిగతా వాల్యూ కాన్స్టెంట్స్ అయిపోయి 0 అయిపోతుంది. అలాగే m గ్రేటర్ దెన్ n అయినప్పుడు దీనికంటే తక్కువ ఉంటుంది అలా, అంటే డెరివేటివ్ తక్కువ అంటే ఇది కూడా కాన్స్టెంట్స్ వచ్చి 0 అయిపోతాయి. సో ఈ రెండు 0 అయిపోతాయి. సో ఫర్ m గ్రేటర్ దెన్ mకి m గ్రేటర్ దెన్ కి 0 అయిపోతాయి అనమాట. అప్పుడు దేర్ఫోర్ సై వాల్యూ ఏదో ఉంది, సై ఈజ్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ 0 అయిపోయింది కాబట్టి మొత్తం వాల్యూ 0. దేర్ఫోర్ సై ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫర్ m నాట్ ఈక్వల్ టు m. అంటే ఇక్కడ సై అంటే ఏంటి అనుకున్నాం, ఇంటిగ్రల్ -∞ to ∞ e⁻−x² into hn(x) into hmx వాల్యూ 0. అర్థమైందా. అది కేసు. అంటే ఇక్కడ n టైమ్స్ డెరివేటివ్ చేస్తున్నాం. ఇక్కడ m వాల్యూ n కంటే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, n వాల్యూ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి అంటే డెరివేటివ్ ఇంకా మిగిలిపోతుంది, hn దాటి వెళ్ళిపోతుంది అవునా. అంటే కాన్స్టెంట్స్ వచ్చేస్తాయి, అన్ని కాన్స్టెంట్స్ అన్నీ వచ్చేసినప్పుడు కాన్స్టెంట్ వాల్యూ 0 కాబట్టి మొత్తం 0 అయిపోతుంది. అలాగే n గ్రేటర్ దెన్ m తీసుకున్నప్పుడు ఇక్కడ డెరివేటివ్ తక్కువ అయిపోతుంది, hn వాల్యూ ఎక్కువ అయిపోతున్నాయి, అప్పుడు కూడా కాన్స్టెంట్లు వస్తాయి, అప్పుడు కూడా 0నే. అంటే m గ్రేటర్ దెన్ mకి ఎంత డెరివేటివ్ 0. సో ఇది ఎంత డెరివేటివ్ కాబట్టి 0 వచ్చేస్తుంది. సో ఇది మొత్తం 0 అయిపోతే మొత్తం 0 అన్నమాట. సో సై వాల్యూ 0. సో రెండో కేసులో n ఈక్వల్ టు mకి చేయాలి. నెక్స్ట్ ఫర్ n ఈజ్ ఈక్వల్స్ టు m, ఫర్ n ఈజ్ ఈక్వల్స్ టు m, n వాల్యూ సమానం అనుకోండి, అప్పుడు సై ఈజ్ ఈక్వల్స్ టు ఏమన్నా ఇచ్చింది కదా, -∞ to ∞ d⁻n/dx⁻n ఇంటూ m బదులు n రాసింది hn(x) dx ఇంటూ e⁻−x² ఇంటూ dx. ఇక్కడ ఫార్ములా d⁻n/dx⁻n ఇంటూ hn అంటే hn(x) ని n టైమ్స్ డెరివేటివ్ చేస్తే దీని వాల్యూ 1, hn(x) ని n టైమ్స్ డెరివేటివ్ చేస్తే దీని వాల్యూ 1. అప్పుడు మొత్తం hn(x) హెర్మైట్ పోలినామియల్లో ఇంకా మనకి 2n ఇంటూ n ఫ్యాక్టోరియల్ మిగిలిపోతుంది. సో దీని ఫార్ములా ఏమవుతుందంటే ఇంటిగ్రల్ -∞ to ∞, దీని ఫార్ములా 2n ఇంటూ n ఫ్యాక్టోరియల్. సో d⁻n/dx⁻n ఇంటూ hn(x) ఫార్ములా 2n ఇంటూ n ఫ్యాక్టోరియల్. ఎందుకంటే hn(x)లో
ఓన్లీ ఈ వాల్యూ ఒకటి మిగిలిపోతుంది కాన్స్టెంట్గా, మిగతా అంతా 1 అవుతుంది అనమాట. అంటే పాలినామియల్ ఎక్స్ని n టైమ్స్ డెరివేటివ్ చేసినప్పుడు దీని వాల్యూ 1 అయిపోయి కాన్స్టెంట్స్ 2n into 2n ఫ్యాక్టర్ మిగులుతాయి ఇంటూ e power minus x square dx. అందువల్ల సిన్స్ మనం ఏం చెప్పచ్చు, d power n by dx power n into hn of x is equals to 2 power n into n factorial. రాస్తాం. అర్థమవుతుందేనా? సో నెక్స్ట్ స్టెప్లో ఇదే లాస్ట్ స్టెప్ దీనికి ఫర్ n ఈక్వల్ టు m. సో దట్ ఈస్ psi ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి ఇక్కడ, సో ఇక్కడ దీని బదులు ఏం రాయొచ్చు, 2 power n into n ఫ్యాక్టర్ e power minus x. ఇక్కడ విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాం కాబట్టి 2 power n n ఫ్యాక్టర్ కాన్స్టెంట్. సో 2 power n into n ఫ్యాక్టర్ into ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ e power minus x square dx. దీనికి ఆల్రెడీ ఫార్ములా చెప్పాను. సో ఫార్ములా ఏంటి, రూట్ పై. therefore psi is equals to 2 power n into n factorial into దీని గాసియన్ ఇంటిగ్రల్ అంటాం. గాసియన్ ఇంటిగ్రల్ వాల్యూ రూట్ పై ఫర్ n is equals to m. సో మనం ఏం ప్రూవ్ చేయాలి, therefore, సో మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, therefore psi is equals to ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఏంటమ్మా ఫార్ములా, e power minus x square into hn of x into hm of x dx is equals to 0. 0 ఎప్పుడైంది, ఫర్ m నాట్ ఈక్వల్ టు n. m వాల్యూ సమానం కానప్పుడు 0. ఇంకేమొచ్చింది, 2 power n into n factorial into root pi ఫర్ n is equals to 1. ఇది అందరూ టెస్ట్ రాయాలి ఖచ్చితంగా. సో ఏమంటారు, బై యూజింగ్ రొడ్రిగ్యూస్ ఫార్ములా అండ్ ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ ప్రూవ్ దట్ ఆర్థోగోనల్ ప్రాపర్టీస్ ఆఫ్ హెర్మైట్ పాలినామియల్స్ అంటే ఇలా చేయాలి. అర్థమైందా? సో ఇక్కడ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, d power n by dx power n hn of x అని మనం 2 power n into n ఫ్యాక్టర్ రాయొచ్చు. సో ఫర్ n గ్రేటర్ దెన్ m గ్రేటర్ దెన్ n 0 అనమాట. హెన్స్ ప్రూవ్డ్, లాస్ట్ని హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? థ్యాంక్ యూ. ఇది క్లాస్.